75 ఏళ్ళు వచ్చినంత మాత్రాన రిటైర్ అవ్వాల్సిన పని లేదు. నేను రిటైర్ కావడం లేదు. ఇంకెవరు రిటైర్ కావాలని కూడా నేను కోరుకోవడం లేదు అని ఆర్ఎస్ఎస్ చీఫ్ చేసిన కామెంట్లకి అర్థమేంటి? I will retire or someone should retire. మోడీ రిటైర్మెంట్ ఇప్పట్లో లేదు అని మోహన్ భగవత్ క్లారిటీ ఇచ్చారు అని కొంతమంది చేస్తున్న ఆర్గ్యుమెంట్ నిజమేనా? మోహన్ భగవత్ మాటలకి అసలు అర్థమేంటో తెలిస్తే గనక అసలు ప్రస్తుతం బీజేపీ ఎంత డిఫెన్స్ లో ఉందో, మోడీ చుట్టూ ఎంతలా సవాళ్లు చుట్టుముట్టాయో మనకి అర్థమవుతుంది. ఇది ఏపీ, తెలంగాణ లాంటి రాష్ట్రాల మీద నేరుగా ప్రభావం చూపించే పరిణామం మాత్రమే కాదు, ప్రతి ఇండియన్ భవిష్యత్తు మీద, సమీప రాజకీయాల మీద కూడా ఇంపాక్ట్ చూపించే పరిణామం ఖచ్చితంగా. డీటెయిల్ గా చూద్దాం. దిస్ ఈజ్ కీ టాక్స్. కొన్నిసార్లు మనం క్లారిటీ ఇచ్చేందుకు చేసిన ప్రకటన ఎంతవరకు స్పష్టత ఇస్తుందో లేదో తెలియదు, కానీ అసలు మనం ఎంత డిఫెన్స్లో ఉన్నాము అనే విషయాన్ని బయట పెట్టేస్తుంది. మోహన్ భగవత్ మాటతో కూడా అదే అర్థమైంది. ఇప్పుడు మోడీని కాదని ఒకవేళ ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ అడుగు వేసే పరిస్థితి లేదు. ఒకవేళ వేస్తే గనక రాజకీయం ఎంతలా తిరగబడుతుంది అని చెప్పేందుకు 5 పాయింట్స్ క్లియర్ గా మనకి కనపడుతూ ఉన్నాయి. అవేంటో మనం సూటిగా స్పష్టంగా చూద్దాం. ఒకటోది విపక్షం పుంజుకోవటం. ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత దేశంలో విపక్షం బలపడుతోంది. ఇండియా కూటమికి ఎన్డీఏకి మధ్య గట్టిగా 45 సీట్లు కూడా గ్యాప్ లేని పరిస్థితి ఇప్పుడు క్లియర్ గా దేశంలో ఉంది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఓట్ చోరీ ఎజెండాతో విపక్షం దేశవ్యాప్తంగా రాజకీయ అలజడి రేపుతోంది. ఇలాంటి టైంలో మోడీ రిటైర్ అవుతారని గాని, తప్పుకుంటారని గాని ఫీలర్స్ బయటకు వస్తే గనక విపక్షానికి 1000 ఏనుగుల బలం వచ్చి చేరుతుంది. అందుకోసమే అసలు అలాంటి ఆలోచన లేదు అని చెప్పడానికి మోహన్ భగవత్ ట్రై చేశారు. రెండోది మిత్రపక్షాల్లో కలకలం. ఇప్పటికే బీజేపీ కూటమికి బలం అంతంత మాత్రంగా ఉంది. ఇలాంటి టైంలో మోడీని తప్పిస్తారని బీజేపీ అంతర్మథనంలో ఉంది అని తెలిస్తే గనక విపక్షాలు పక్కచూపులు చూడొచ్చు. పైగా బీహార్ లాంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు తిరక్కొడితే గనక అసలు ఈక్వేషన్స్ ఎలా మారతాయో ఊహించడం కూడా కష్టం. ఇక మూడోది, ఇప్పుడు దేశం తీవ్రమైన సంక్షోభ స్థితిలో ఉన్నట్టు స్పష్టంగా కనపడుతుంది. ఎలాగూ అంటే అమెరికా ఆంక్షలు పెట్టడం వల్ల ఇండియన్ ఇండస్ట్రీ మీద, గ్రోత్ రేట్ మీద నేరుగా ప్రభావం పడి సమీప భవిష్యత్తులో మన ఉపాధి, ఆర్థిక రంగాల మీద భారీ స్థాయిలో ఇంపాక్ట్ మనం చూడబోతున్నాం. ఇలాంటి టైంలో మోడీ రిటైర్మెంట్ మీద ఊహాగానాలు వస్తే గనక మోడీ విధానాల వల్ల దేశం నష్టపోతోంది కాబట్టి ఆయన్ని తప్పించారు, ఆర్ఎస్ఎస్ కూడా ఇదే మాట ఒప్పుకుంది అనే ప్రచారం జనంలోకి పోతుంది. అందుకోసమే ఇలాంటి టైంలో చాలా వ్యూహాత్మకంగా మోహన్ భగవత్ అసలు రిటైర్మెంట్ ఆలోచన లేదు అని చెప్పడానికి ప్రయత్నం చేశారు. ఇక నాలుగోది అతి ముఖ్యమైనది, బీజేపీకి మోడీ తప్ప మరో దిక్కు లేదు. ఇది అక్షరాల వాస్తవం. ఎస్, బీజేపీలో నాయకత్వం అనేది ఒంటి స్తంభం మేడలా తయారైంది. ఎలాగూ అంటే వర్టికల్ హైట్గా మోడీ ఒక్కరే కనిపిస్తారు. చుట్టుపక్కల నెక్స్ట్ ఆల్టర్నేటివ్ కానీ, సక్సెషన్ ప్లాన్ కానీ లేనే లేదు. ఇలాంటి టైంలో మోడీని తప్పించడము అని అంటే గనక ఉన్న ఒక్కగానొక్క బలాన్ని పక్కన పెట్టడం. అంటే బీజేపీ అమాంతం బలహీన పడ్డమే కాదు, మళ్ళీ కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందో చెప్పలేని సిచ్యువేషన్ ఖచ్చితంగా ఉంటుంది. ఇక ఐదోది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, సక్సెషన్ ప్లాన్ విషయంలో ఆర్ఎస్ఎస్ కి నిజానికి ఇప్పటి వరకు క్లారిటీకి రాలేకపోతుంది. ఏం చెయ్యాలి ఆఫ్టర్ మోడీ, ఏంటి పరిస్థితి, అంతర్మథనం జరుగుతూ ఉన్న టైంలో ఇలాంటి ఊహాగానాలకు ముందు ఫుల్ స్టాప్ పెడితే తర్వాత సంగతి తర్వాత చూడొచ్చు అనేది అసలు వ్యూహంగా, ఆలోచనగా మనకి అర్థమవుతూ ఉంది. ఈ 5 పాయింట్లు ఖచ్చితంగా వాస్తవం అనే విషయం మోహన్ భగవత్ ప్రకటనతో తేలిపోయింది. ఇంతకీ రిటైర్మెంట్ విషయంలో మోడీ ఏం ఆలోచిస్తుండొచ్చు అంటే దానికి కూడా ఒక స్పష్టమైన సమాధానం ఇప్పుడు బీజేపీ సర్కిల్స్లో వినపడుతోంది. అదేంటంటే ఈ దేశానికి సుదీర్ఘకాలం ప్రధానిగా పనిచేసిన రికార్డుని మోడీ నెలకొల్పుతారు అని ఆయన సన్నిహితులు చెప్తూ ఉంటారు. లాంగెస్ట్ సర్వింగ్ ప్రైమ్ మినిస్టర్ గా రికార్డు నెహ్రూ పేరిట ఉంది. 16 ఏళ్ల 280 రోజులు సంథింగ్ ఎంతో ఉంటుంది ఆ రికార్డు. అంటే ఈ 3వ దఫా కూడా మోడీ పదవీ కాలంలో ఉంటే గనక 15 ఏళ్లు పూర్తవుతాయి. ఒకవేళ 4వ టర్మ్ గెలిస్తే గనక
ఆ తర్వాత 2 ఏళ్లకి బహుశా ఆలోచిస్తారేమో రిటైర్మెంట్ గురించి అని వాళ్ళు చెప్తూ ఉంటారు. అంటే అప్పటికి మోడీ వయసు దాదాపు 82 83 ఉండొచ్చేమో. అంటే అప్పటి వరకు తప్పుకునే ఆలోచన మోడీకి లేదు అని సన్నిహితులు ముందు నుంచి చెప్తున్న మాటని పరోక్షంగా ఇప్పుడు ఆర్ఎస్ఎస్ చీఫ్ వ్యాఖ్యలు బలపరుస్తున్నట్టున్నాయి. ఇంతకీ మోడీ గ్రాఫ్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఓట్ చోరీ ఆరోపణల వాల్యూమ్ పెరుగుతోందో పక్కన, అమెరికా ఆంక్షల ఇంపాక్ట్ మన ఆర్థిక వ్యవస్థ మీద పడుతోంది అని అర్థమవుతోంది. మరి ఇలాంటి టైంలో మోడీ పొలిటికల్ గ్రాఫ్ ఎలా మారొచ్చు అంటారు? డూ షేర్ యువర్ ఒపీనియన్ ప్లీజ్. దిస్ ఈజ్ కీ టాక్స్.